హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మా ఛానల్ పేజ్లో ఆల్రెడీ చూసే ఉంటారు. మేము అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్నిటిని కలిపి టోటల్ 10 కేటగిరీస్గా సెగ్రిగేట్ చేసాము. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ లిథోగ్రఫీ. మీలో కొంతమందికి ఇది ఐడియా ఉండుండొచ్చు. ఇది వచ్చేసి ఒక ప్రింటింగ్ టెక్నిక్ అనమాట. 1796లో అలూయిస్ సెనెఫెల్డర్ అనే జర్మన్ ప్లే రైటర్ అండ్ యాక్టర్ ఇన్వెంట్ చేశాడు. ఫినాన్షియల్ స్ట్రగుల్స్తో తన స్టేజ్ షోస్కి పబ్లికేషన్ కుదరక ఆయిల్ అండ్ వాటర్ కలవవు అనే లాజిక్ని పట్టుకొని కాస్ట్ ఎఫెక్టివ్గా ప్రింటింగ్ ఎక్స్పెరిమెంట్ చేశాడంట. లిథోగ్రఫీ అనేది తర్వాత బాగా పాపులర్ అయింది. లైక్ ఆర్ట్, పబ్లిషింగ్ అండ్ కమర్షియల్ ప్రింటింగ్లో ఇప్పటికి కూడా యూస్ చేస్తున్నారు. మొత్తం లిథోగ్రఫీలో 4 టైప్స్ ఉన్నాయి: ఒరిజినల్ స్టోన్, ఆఫ్సెట్, ఫోటో అండ్ ట్రాన్స్ఫర్. ఒరిజినల్ స్టోన్ లిథోగ్రఫీ ఇది చాలా పాత పద్ధతి. లైమ్ స్టోన్ ఆర్ మెటల్ సర్ఫేస్ మీద టూషే అనే గ్రీజీ కెమికల్ ఇంక్తో ఇమేజ్ని డ్రా చేసి దాని మీద పేపర్ని ప్రెస్ చేస్తారు. ఆ ఫైనల్ అవుట్పుట్గా వచ్చే ప్రింట్ని లిథోగ్రాఫ్ అంటారు. ఆఫ్సెట్ లిథోగ్రఫీ ఇది మోడర్న్ మెథడ్ అనమాట. అల్యూమినియం మెటల్ ప్లేట్ అండ్ మల్టిపుల్ బ్లాంకెట్ సిలిండర్స్ మధ్యలో పేపర్ని రోల్ చేస్తారు ప్రింటింగ్కి. బేసిక్గా మనం ఇది ఎక్కువ మాస్ ప్రింటింగ్లో యూజ్ చేయడం చూస్తాం. న్యూస్ పేపర్, మ్యాగజైన్, బుక్స్ ఈ ప్రింటింగ్లో వాడతారు. ఫోటోలిథోగ్రఫీ ఇదొక మైక్రో ఫ్యాబ్రికేషన్ టెక్నిక్. అంటే సిలికాన్ వేఫర్తో ఫోటో రెసిస్ట్ లైట్ రేస్ యూజ్ చేసి సెమీ కండక్టర్ చిప్స్, సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ CPU, GPU, LCD, OLED స్క్రీన్స్ని తయారు చేస్తారు. లాస్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ లిథోగ్రఫీ. ఇది కొంచెం ఫస్ట్ చెప్పిన ప్రాసెస్కి రివర్స్ అండ్ బెటర్ వర్షన్. స్పెషల్లీ డిజైన్ పేపర్ మీద ఇమేజ్ డ్రా చేసి ఇంకొక పేపర్ మీద అప్లై చేయడం ఆర్ స్టోన్ మీద కానీ అప్లై చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మళ్ళీ వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.